ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడు ఎవడో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు. హృదయము అంటే ఎక్కడుందో ఎవరికైనా చెప్పగలరా? హృదయం ఉందా? నాకు జవాబులు చెప్పకపోతే మోగోళ్ళకి చెవిటోళ్ళకి ప్రసంగం చేయటం నా చేత కాదు. మీ తలల మీద నుంచి కొన్ని మాటలు అరిసి కేకలేసి మిమ్మల్ని బెదిరించి పారిపోవడానికి నేను ఇక్కడికి రాలా. దేవుని మాటలు మీ గుండెల్లో జొరబడి మీ హృదయాలను కదిలించి మీ జీవితాలను మార్చి మీ బ్రతుకులలో ఆశీర్వదించబడుటకు, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక రక్షణ పొంది మిమ్మల్ని ఆయన రాజ్య వారసులుగా చేయడం కొరకే ఉజ్జీవ సభలండి. ఎక్కడుంది హృదయం? ఇక్కడ ఉంది అని చెప్తాం మనం సాధారణంగా. ఇక్కడ ఉంది హృదయం అంటే చూపించంటారు ఇవాళ చదువుకున్న వాళ్ళు. పల్లెటూరులో అయితే ఇంతకుముందు హృదయం పొమ్మేసి ఇదే హృదయం అంటే అవునండి అయ్యగారు అనేవాళ్ళు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయింది కదా. తెలివి ఎక్కువయ్యేటప్పటికీ, విజ్ఞానం పెరిగిపోయేటప్పటికీ మనుషుడికి విశ్వాసం తరిగిపోతుంది. అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయటం మొదలు పెడతారు. ఈ హృదయం ఎందుకైంది? ఇది రక్తాన్ని పంపు చేసే ఒక అవయవమే కదా. మరి ఎక్కడుంది? కొంతమంది అంటారు ఇక్కడ ఉంది చిన్న మెదడు. మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ జరిగేటువంటి ఒక స్థలం. ఇక్కడుందో ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే నాకు హృదయము ఉంది.